హలో అండి. ఇవాళ ఛానల్‌లో ఇంట్లోనే టేస్టీగా పిజ్జా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు కశ్వికాస్ ఫుడ్. సో చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండీ! ఈ బ్రాండ్ వచ్చి మోడ్రెన్ అనమాట. సో ఈ బ్రాండ్‌ది నేను పిజ్జా బేస్ అయితే తీసుకున్నాను. సో ఈ బ్రాండ్ మనకి ఆహ్, జియో మార్ట్ అయినా, లేకపోతే రిలయన్స్ మార్ట్ అయినా, డీమార్ట్‌లో అయినా అవైలబుల్ ఉంటుంది. సో ఇవి నాకు 2 పీసులు అయితే వచ్చాయన్నమాట. ఇది 40 రూపీస్ పడింది. అండ్ దీనికి ఎక్స్‌పైరీ డేట్ కూడా ఉంటుంది. మనం ఎప్పుడు పర్చేస్ చేసినా ఒకసారి ఫస్ట్ ఎక్స్‌పైరీ డేట్ చెక్ చేసుకొని ఎక్స్పైర్ అవ్వకముందే మనమైతే చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ చాలా అంటే చాలా స్మూత్ అండ్ డెలికేట్గా ఉన్నిందనమాట బేస్. సో చూడండి, ఇప్పుడు నేనైతే పిజ్జా అండ్ పాస్తా సాస్ ఉంటుంది కదా, అది ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు ఈ పిజ్జా బేస్కి మొత్తం బాగా పట్టేటట్టు అయితే మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో మనం ఇంట్లో కూడా ఈ పిజ్జా బేస్ అనేది ట్రై చేయవచ్చు, కానీ అది కొంచెం పెద్ద ప్రాసెస్. అలా కాకుండా మనం ఈజీగా ఒక 40 రూపీస్ పెట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. లేదు, ఆ 40 రూపీస్ కూడా వేస్ట్ చేయడం ఇష్టం లేకపోతే మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో కుదిరితే నాకు నెక్స్ట్ టైం నేను ఆ పిజ్జా బేస్ కూడా చేసి చూపిస్తాను మీకు ఒకసారి. సో చూడండి, ఇక్కడ నాకు వెజ్ మయోనీస్ తందూరి ఫ్లేవర్ అయితే అది కూడా యాడ్ చేసుకున్నాను. సో పర్టికులర్గా ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేసినట్టు అన్నీ మీరు యాడ్ చేయాల్సినట్లే అదే యాడ్ చేయాలని లేదండి. సో మీకు ఇంట్లో ఏమేమి సాసెస్ అవైలబుల్ ఉంటాయో దాంతో చేసుకోండి. సో పైనుంచి కొంచెం నేను చిల్లీ సాస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 4 ఐటమ్స్ అయితే తీసుకున్నాను వెజ్జెస్. మీకు కావాలంటే ఇందులోకి కార్న్, ఆలివ్, అలాగే బ్రోకలీ, మష్రూము, బేబీ కార్న్, ఎగ్, లేదంటే చికెన్, మటన్, కీమా, ఇలా మనం ఇన్ని చేసుకొని కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో డిపెండ్స్ ఆన్ మన టేస్ట్ బట్టి ఉంటుంది, మనకి ఎలా కావాలో అలా చేసుకోండి. సో చూడండి, ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ వెజెస్ అయితే అంటే పిజ్జాస్ అయితే చేశాను అనమాట. అంటే ఒక్కొక్క రకంగా చేశాను. మీకు కావాలి అనుకుంటే ఏంటంటే ఈ వెజ్జెస్ అన్నీ ఒక బౌల్లో వేసుకొని కలుపుకున్న తర్వాత అందులోనూ మనం చిల్లీ సాస్, మయోనీస్, ఆరెగానో, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్ట్, పెప్పర్ ఇవన్నీ మిక్స్ చేసి ఒకేసారి మనం పిజ్జా బేస్కి అప్లై చేసుకొని అలా అయినా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా కూడా చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మనం పైనుంచి మొజరెల్లా చీజ్ అయితే గ్రేట్ చేసి వేసుకుంటున్నాము. సో మనకి ఎంత ఇష్టం ఉంటుందో అలా అయితే వేసేసుకోండి. సో చూడండి, ఇలా గ్రేట్ చేసి వేసుకోవడం వల్ల మనకి బయట అంటే స్ట్రీట్ ఫుడ్లో ఎలా అయితే లుక్ ఉంటుందో ఆ లుక్ అయితే ఆల్మోస్ట్ మనకు వచ్చేసింది కదా. సో ఆ తర్వాత చూడండి, పైనుంచి నేను ఆరెగానో, అలాగే చిల్లీ ఫ్లేక్స్ అండ్ లైట్గా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని, సో ఇప్పుడు మనం ప్రీ హీట్ కిందకి ఏంటంటే స్టవ్ మీద సిమ్లోనే పెట్టాలండి ఒక 20 మినిట్స్. సో ముందు చూడండి, ఇక్కడ నేను కొంచెం ఇసుక వేసుకొని ఇంకో ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మనం పిజ్జా బేస్ని షిఫ్ట్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే అంతే, ఎంతో ఎమ్మీగా పిజ్జా రెడీ. ట్రై చేయండి.